రావ్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో తందూరి చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని అవెన్ లేకుండా డీప్ ఫ్రై చేయకుండా చాలా అంటే చాలా తక్కువ నూనెతో ఈ తందూరి లెగ్ పీసెస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాము. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా మీరు చూడండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో ఈ తందూరి చికెన్ని మీరు తయారు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. ఇప్పుడు మనం చికెన్ తయారీ విధానాన్ని చూసేద్దాము. దీనికోసము నేను 2 టై లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఇలాగా తీసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టినవి దీనికి మీడియంలా ఘాట్లు పెట్టుకోండి. చిన్న చిన్న ఘాట్లు పెట్టండి, మరీ లోతుగా పెడితే మనం కుక్ చేసేటప్పుడు మొత్తం చికెన్ పీసెస్గా అయిపోతుంది. ఇలాగా చిన్న చిన్నగానే ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల మనం చికెన్లో మసాలా పెడతాం కదా, మ్యారినేట్ చేస్తాము, బాగా పీసెస్కి పడుతుంది మసాలా అనేది. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే చాలు. 2 సైడ్లు అయితే నేను పెట్టట్లేదు, ఒకవైపు పెడుతున్నాను ఘాట్లు అనేవి. ఇలా పెట్టినవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా తయారీ విధానాన్ని చూద్దాం. తందూరి మసాలాని ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల వరకు చికెన్ తందూరి మసాలా ఉంటుంది కదండి, బయట మార్కెట్లో దొరుకుతుంది అది, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వేసిన తర్వాత దీనిలో పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ అండి, ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, నేను అయితే కలర్ కోసం యాడ్ చేశాను. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. వేసిన తర్వాత మసాలాలన్నిటినీ బాగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఉండలు లేకుండా మసాలా అంతటినీ మిక్స్ చేయండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత దీనిలో నీళ్ళేమీ వేసుకోకూడదు, ఓన్లీ పెరుగు నూనెతోనే కలుపుకోవాలి. మీకు ఇక్కడ ఇష్టమైతే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోండి, ఒక మీడియం సైజు ఉన్న లెమన్ జ్యూస్ని వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. మీకు ఇంకా కారము, మసాలాలు, ఉప్పు ఎక్కువగా కావాలనుకుంటే ఇక్కడే వేసుకోండి. మనం ఇంకా కారము, ఉప్పు, మసాలాలు అనేవి ఇంకెక్కడ వేయమన్నమాట. ఇంకా చికెన్కి ఎక్కడ యాడ్ చేయము, ఇక్కడే మీరు కలుపుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే నేను ఓన్లీ 2 పీసెస్కి సరిపోయినంత మసాలానే తయారు చేసుకున్నాను. తయారు చేసి పెట్టుకున్న మసాలాని చికెన్కి స్పూన్తోనైనా చేత్తోనైనా కొంచెం కొంచెం తీసుకొని, మనం ఘాట్లు పెట్టాం కదా, దాని మధ్యలో కొంచెం కొంచెం మసాలాను పెడుతూ 2 వైపులా మసాలాని ఫుల్గా కవర్ చేసేయండి. ఇలా ఫుల్గా మసాలా అంతటిని రాసేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు మీరు నీళ్లు కానీ ఎక్కువ వేసారంటే మసాలా అనేది చాలా లూజ్ అయిపోతుందండి. మనం ఫ్రై చేసేటప్పుడు మసాలా అంతా సపరేట్ అయిపోతుంది. నేను దీనిలో కార్న్ఫ్లోర్ వేసాను కాబట్టి మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు మసాలాలన్నీ బయటికి రాకుండా చాలా బాగా బైండ్లాగా పనిచేస్తుంది. ఆయిల్ అనేది క్లియర్గా ఉండేలాగా చేస్తుంది. మాడిపోతే చికెన్ టేస్ట్ పోతుంది కదా, అందుకనేసి మాట. ఇగోండి, ఈ విధంగా చికెన్ అంతటికి మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత దీనిని 1 గంట సేపటి వరకు మ్యారినేట్ చేసుకోండి. మీకు ఇంకా టైం ఉంటే 2-3 గంటల సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి. 1 అవర్ అయిన తర్వాత వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి. దీనిలో మసాలా పట్టించిన లెగ్ పీసెస్ని కొంచెం దూరంగా పెట్టి అదే నూనెని, కాగుతున్న నూనెని కొంచెం కొంచెం చికెన్ పైన ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోండి 2-3 నిమిషాల వరకు, తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. అలా పెట్టుకొని 2-3 నిమిషాలకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అలాగా తిప్పుతూ ఉండండి. అప్పుడు లెగ్స్ అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి. బయట కార్న్ఫ్లోర్ వేసాం కదా, కొంచెం క్రిస్పీగా, లోన్ అయితే సాఫ్ట్గా, మంచి తినేటప్పుడు లేయర్ లాగా వస్తుంది కదా చికెను, అలాగా వస్తుందన్నమాట. ఇలాగ చికెన్ అంతా ఫ్రై అవ్వడానికి 25 మినిట్స్ పట్టిందండి నాకు. ఇలా పట్టిన చికెన్ అంతటిని వేరే ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కదా, ఆయిల్ అంతా మిగిలిపోయింది, అంత ఏం చికెన్ పీల్చుకోలేదు. వేరే ప్లేట్లో పెట్టుకున్నాక ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం గ్రిల్ చేసుకుంటున్నాను నేను.
ఇలాగా చికెన్ లెగ్ పీస్ని ఇలా పెట్టి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ వరకు 2 లెగ్స్ని కాల్చుకోండి. కాలిన తర్వాత లోతుగా ఉన్న ఒక కళాయి అయినా తీసుకోండి, లేదా టైట్గా మూతుండేది ఏదైనా ఒక గిన్నె అయినా బౌల్ అయినా ఏదో ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనైతే చిన్న ఒక గిన్నెలో 3 బొగ్గులు అండి. 3 బొగ్గులు వేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా టైట్గా ఉన్న మూత పెట్టేసి ఆ లోన వచ్చే పొగ అంతా బాగా ఆవిరంతా పోతుంది కదా, క్లియర్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి అలా ఉంచేయండి. అలా అవడానికి 2-3 నిమిషాలు పడుతుంది. అలా క్లియర్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా లెగ్ పీసెస్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటుంది కదా, అదైతే నేను పెట్టాను. మా ఇంట్లో ఉంది కాబట్టి మీ దగ్గర లేనట్టుగా అయితే నార్మల్గానైనా వేడివేడిగా తందూరి టై లెగ్ పీసెస్ని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండే తందూరి టై లెగ్ పీసెస్ని ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ తందూరి చికెన్ అండి. ఈ రెసిపీని అవెన్ లేకుండా డీప్ ఫ్రై చేయకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన మసాలాలండి ఇవన్నీ. ఒక్కొక్కటిగా చెప్తే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ చూపించడం కోసం ఇలా వీడియో తీశాను అంతే. ఇప్పుడు రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్లో 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను. టేస్ట్కి తగినంత కారం వేసుకోండి మీరు. దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇది 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. దీనిలో 1 స్పూన్ హోల్ గరం మసాలా, ఫ్రెష్గా మిక్సీ పట్టిన 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది తందూరి చికెన్ మసాలా అండి. దీన్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా నేను. 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత దీనిలో 1/2 కప్పు పెరుగు, ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పుల్లటిది వేసుకుంటే చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా, అప్పుడు చికెన్ పీసెస్ అనేవి కొంచెం పులుపు వస్తాయి అన్నమాట. అందుకే ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోండి. దీనిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనిలో ఒక నిమ్మకాయని రసం వేసుకోండి. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, మీకు వద్దనుకుంటే మానేసేయండి. తందూరి చికెన్కి కొంచెం కలర్ ఉంటే బాగుంటుందని నేను ఫుడ్ కలర్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మసాలాలన్నిటిని ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. దీనిలో నీళ్ళేమి వేసుకోకుండా ఓన్లీ పెరుగు ఆయిల్తో పాటునే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ముందుగా వాష్ చేసి పెట్టిన చికెన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చికెన్ లెగ్స్కి శుభ్రంగా ఇలాగా ఘాట్లు పెట్టుకోండి. మరీ లోతుగా కాకుండా కొంచెం మీడియంలో ఘాట్లు పెట్టుకోండి. ఎక్కువగా లోతుగా పెడితే చికెను కుక్ అయ్యేటప్పుడు అది విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాగ ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని చికెన్ మొత్తానికి బాగా పట్టించండి. ముందుగా ఘాట్లు పెట్టాం కదా, దానిలో కూడా మసాలాని చక్కగా పెట్టండి. అటువైపు ఇటువైపు మొత్తం చికెన్ ఫుల్గా మసాలా అంతటిని బాగా పట్టేలాగా పెట్టేసిన తర్వాత దీన్ని 3-4 గంటల సేపు మ్యారినేట్ చేసుకోండి. లేకపోతే రాత్రంతా మ్యారినేట్ చేసినా పర్వాలేదు. ఎంతసేపు మ్యారినేట్ చేస్తే చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా మసాలాని ఫుల్గా చికెన్కి పట్టించేసిన తర్వాత కాలని 2 తాడుతో ముడేసేసి మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని కుక్ చేయడం కోసం మనం రైస్ కుక్కర్ వాడతాం కదా, దానిలో ఆ బౌల్లోన ఒక స్టాండ్ పెట్టుకొని దీనిలో హోల్ గరం మసాలాలన్నీ వేసుకుంటున్నానండి నేను. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జాపత్రి వేసుకున్న తర్వాత 100 ml వాటర్ వేసుకుంటున్నాను. దీనిపైన హోల్స్ ఉన్న ఒక ప్లేట్ని పెట్టుకోండి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పెట్టేసి
నేనైతే తీసుకున్న చికెన్ ఉడకడానికి 30 మినిట్స్ పట్టింది. 30 మినిట్స్ తర్వాత చూసారు కదా చికెన్ ఈ విధంగా కుక్ అయిందనమాట. మీరు నార్మల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మ్యారినేట్ అయిపోయిన తర్వాత కళాయి నిండా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ముందుగా కొంచెం మసాలా మిగిలింది కదండి, ఆ మసాలాలోన 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కుక్ చేసుకున్న చికెన్ పైన మళ్ళీ ఒక లేయర్ లాగా మసాలాను అంతటిని ఫుల్గా చికెన్కి బాగా పట్టేలాగా రాయండి. బాగా రాసేసిన తర్వాత చికెన్కి ఇలాగా కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ మసాలాని కోటింగ్ వేయడం వల్ల మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, మసాలాలన్నీ బయటికి పోకుండా కార్న్ఫ్లోర్ అనేది బైండింగ్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. కార్న్ఫ్లోర్ వేయకపోతే మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది, చికెన్ అంత చప్పిగా అయిపోతుంది అనమాట. ఒక కళాయి తీసుకొని దీనిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. దీనిలో కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మాకు కొంచెం అంత పెద్ద బౌల్ లేదనమాట, ఉన్న దానిలోనే సరిపెట్టేసాను నేను. ఇలాగా చికెన్ని అటువైపు ఇటువైపు చికెన్ మొత్తం ఫ్రై అయ్యేలాగా ఆ కొంచెం ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి 4 టేబుల్ స్పూన్ ఆయిల్కి ఇంత బాగా కుక్ అయింది. ఎందుకంటే ముందుగా బాయిల్ చేసి పెట్టాం కాబట్టి లోన చాలా సాఫ్ట్గా ఉంది, బయట బాగా వేగింది కదా. వేగిన తర్వాత ఒక గ్రిల్ తీసుకొని దీనిపైన చికెన్ని గ్రిల్ చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఫుల్ మంట పెట్టుకొనైనా లేక మీడియం మంట పెట్టుకొని గ్రిల్ చేసుకొని వేడివేడిగా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ చికెన్ని ఏదైనా పార్టీస్కి ఎలాంటి ఫంక్షన్స్కి ఎలాంటివైనా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు రెసిపీ దాబా స్టైల్లో పుదీనా చికెన్ 10 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ చికెన్ని గెట్ టుగెదర్ ఏదైనా పార్టీస్కి మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 10 నిమిషాల్లో ఈ పుదీనా చికెన్ అనేది చాలా ఈజీగా తయారవుతుంది. ఈ పుదీనా చికెన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు. పుదీనా చికెన్కి టమాటో కెచప్తో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. పుదీనా చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. 1/2 కేజీ చికెన్, 1 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ బటర్, స్టార్ అనాస, లవంగాలు, ఆయిల్, జీడిపప్పు, ధనియాల పొడి, గరం మసాలా. మీరు ఎక్కువ చికెన్ తీసుకున్నట్టుగా అయితే ముందుగానే వాటర్లో కొంచెం సాల్ట్ వేసి చికెన్ని 1/2 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. సాల్ట్ అనేది చికెన్ని బాగా పీల్చుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మిక్సీ జార్ తీసుకొని దీనిలో నేను పుదీనా పేస్ట్ కోసం 1 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర. పుదీనా కొంచెం ఎక్కువ ఉండాలండి, పుదీనా చికెన్ కాబట్టి. కొత్తిమీర కొంచెం 1/2 కప్ పుదీనా, 10 వెల్లుల్లి రెబ్బలు, స్మాల్ సైజ్ అల్లం ముక్క కట్ చేసుకున్నవి, స్టార్ అనాస ఫ్లేవర్ కోసం, దాల్చిన చెక్క చిన్న ముక్క. దీనిలో గ్రైండ్ చేసుకోవడం కోసం మీరు దీనిలో స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే మిర్చీస్ ఇప్పుడే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, పేస్ట్ చాలా స్మూత్గా వచ్చింది. చికెన్కి బాగా పట్టుకుంటుంది స్మూత్గా పేస్ట్ అయితే. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దీనిలో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నెయ్యి 2 స్పూన్స్ వేసుకోండి. బటర్ వేసిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్,
ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. డ్రై చికెన్ చేసుకుంటున్నాను నేను, పుదీనా చికెన్, అందుకనే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆనియన్ మీరు పేస్ట్ లాగా వేసుకోవాలి అంటే పుదీనాతో పాటే వేసుకోవచ్చు. ఆనియన్స్ అని పుదీనాలోనే వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఆ వాసన కొంచెం ఇష్టం లేదు, అందుకని నేను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ముందుగా ఆయిల్లోనే జీడిపప్పులు కొన్ని టేస్ట్ కోసం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసిన పీసెస్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిర్చీలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి. మీరు కారం ఇందా చెప్పాను కదా, కారం ఎక్కువ తినేవారైతే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, కారం ఎక్కువ తినరు కాబట్టి అందుకని ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ముందుగా కడిగి శుభ్రపరిచిన హాఫ్ కేజీ చికెన్ నేను తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ వేసి ఆయిల్ అంతా చికెన్కి పట్టే వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా, మూత పెట్టిన తర్వాత చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది. దీనిలో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చికెన్కి వాసన వస్తుంది కదండి, వాసన రాకుండా కొంచెం పసుపు యాడ్ చేశాను. ఎక్కువ కాదు, కర్రీస్కి వేసినంత పసుపు కూడా కాదు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చింది. దీనిలో కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను స్పైస్ కోసం. కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి. ఈ ధనియాలు మీరు పుదీనా మిక్స్ పట్టేటప్పుడు కొంచెం ధనియాలు ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. మా ఇంట్లో ధనియాలు లేవు, ధనియా పొడి ఉంది. ఇది నేను ముందుగా తయారు చేసుకున్న ధనియాల పొడి, అందుకనే ధనియాల పొడి వేసుకున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి. నాకు హాఫ్ కేజీ చికెన్కి 1 కప్ పుదీనా పేస్ట్ సరిపోయింది. వేసి బాగా పుదీనా పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. నేను చికెన్ని కొంచెం డ్రై చికెన్ లాగా చేస్తున్నాను కాబట్టి వాటర్ అనేది ఏమి యాడ్ చేయట్లేదు. మీరు గ్రేవీ లాగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అప్పుడు ఈవెన్గా చికెన్ అనేది కుక్ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయ్యింది. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. కలుపుతూ ఉంటే కొంచెం చికెన్ మొత్తం అంతా కుక్ అవుతుంది. మూత పెట్టిన 5 మినిట్స్ తర్వాత చూస్తారు కదా, కింద కనిపించిన వాటర్ అంతా కూడా పోయింది, డ్రైగా అయిపోయింది చికెన్. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా పుదీనా చికెన్ సింపుల్గా తయారైంది. ఇది కర్ణాటక వాళ్ళు ఎక్కువ తింటారండి. ఈ రెసిపీ మీకోసం అందుకే నేను షేర్ చేశాను. చూసారు కదా, చికెన్ బాగా కుక్ అయింది. 5 నిమిషాలు ఫుల్ మంట మీద, 5 నిమిషాలు మీడియం టు ఫుల్ మంట మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈజీగా టేస్టీగా రెడీ అయింది చికెన్. ఈ చికెన్ వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే పుదీనా చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ KFC స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో
బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోండి. దీనిలో 1/2 స్పూన్ సాల్ట్, ఎక్కువగా వేసుకోకండి, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిరియాల పొడి, 3 స్పూన్స్ పెరుగు అండి, ఫ్రెష్ పెరుగు వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి పెప్పర్ని, పెరుగుని, సాల్ట్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిని 2 వైపులా ఘాట్లలాగా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా మరీ లోతుగా కాకుండా ఇలా పెట్టండి. బోన్ తగిలేలాగా పెడితే చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు విడిపోతుంది. కొంచెం లైట్గా ఇలాగా కట్ చేయండి. కట్ చేసిన చికెన్ లెగ్ పీసెస్ని పెరుగులో వేసి బాగా పెరుగంతటిని పీసెస్కి పట్టేలాగా మ్యారినేట్ చేయండి. ఇలాగా చూసారు కదా, ఇక్కడ మిరియాలు, పెరుగు బాగా పట్టింది. ఇలా పట్టిన దానిని 3 గంటల సేపు నానబెట్టాలండి. నానబెడితే అప్పుడు మిరియాల ఘాటు, పెరుగు, ఉప్పు బాగా పడుతుంది. దీనిలో 3 స్పూన్స్ వాటర్ వేసుకోండి. నీళ్ళు వేసి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసుకొని 3 గంటల వరకు నానబెట్టండి. 3 గంటల తర్వాత చూడండి ఇలా అయింది. లెగ్ పీసెస్ ఇలా అయినాయి అనమాట. ఇలా ముందుగా నానబెడితే ఫ్రై చేసేటప్పుడు లోపల చాలా మెత్తగా కుక్ అవుతుంది. సాల్ట్ బాగా పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది మ్యారినేట్ చేయడం వలన. అయిన తర్వాత లెగ్ పీసెస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లెగ్ పీసెస్కి పైన కోటింగ్ కోసం అండి 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలాగా జల్లెడతో జల్లించడం వలన 2 ఈవెన్గా కలుస్తాయి. మనం డైరెక్ట్గా బౌల్లో వేసేస్తే కలిపేటప్పుడు అంత బాగా కలవు కదా, ఇలా జల్లెడతో వేస్తే బాగా కలుస్తుంది. ఇలాగా ఒకసారి కలిపేసుకున్నాక దీనిలో 1/2 స్పూన్ కారం వేసుకున్నాక మళ్ళీ 1/2 స్పూన్ సాల్ట్. అన్నీ ఎక్కువగా వేయకూడదండి, నేను 3 టైమ్స్ వేస్తానన్నమాట. 1 స్పూన్ పెప్పర్ పొడి వేసి కారం అంతా బాగా ఫ్లోర్కి బాగా కలిసేలాగా కలుపుకోండి. దీనిలో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని పిండి అంతటిని కలిపినాక పక్కన పెట్టేయండి. వేరే బౌల్ తీసుకొని దీనిలో 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో కేచప్, ఇది వెల్లుల్లి పేస్ట్ అండి, గార్లిక్ది, ఓన్లీ గార్లిక్ పొట్టు తీసేసిన పేస్ట్ 1 స్పూన్, ఇది జింజర్ పేస్ట్ 1 స్పూన్, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మసాలాలన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి. మీ దగ్గర గార్లిక్ పౌడర్ అయినా జింజర్ పౌడర్ అయినా ఉంటే వేసుకోండి, లేకపోతే ఇవే సరిపోతాయి. ఇలాగా మసాలానంతటిని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అన్నిటినీ మసాలాలో వేసి బాగా కలుపుకోండి. చికెన్ పీసెస్కి ఘాట్ల మధ్యన కూడా ఈ మసాలాని పెట్టి బాగా 2-3 గంటల సేపు మళ్ళీ మ్యారినేట్ చేసుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా యాడ్ అవుతాయి. తినేటప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుందండి. ఇలాగా ప్లేట్ పెట్టి దీన్ని ఒక 3 గంటల సేపు మ్యారినేట్ చేయండి. వేరే బౌల్ తీసుకొని దీనిలో 2 ఎగ్స్ వేసుకోండి. వేసి ఇలాగా గిలక్కొట్టిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ పచ్చిపాలు, కాచినవి ఏం కాదు పచ్చిపాలండి, పాలు వేసి ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలపండి. నేను ఈ రెసిపీని చాలాసార్లు ట్రై చేశానండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీని నేను 2-3 సార్లు ట్రై చేశాను, అంత బాగా రాలేదు.
ఈసారి చేసింది చాలా బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది, అందుకనే మీకు షేర్ చేశాను. ఇప్పుడు ముందుగా చికెన్ మ్యారినేట్ చేసిన 3 గంటల తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి పొడిలో ఇలాగా వేసి డస్ట్ కోటింగ్ లాగా ఇవ్వాలండి. చికెన్ని ఒత్తుకుంటూ ఫ్లోర్లో ముంచి తర్వాత ఇలాగ దులపడం వల్ల క్రాక్స్ లాగా ఏర్పడతాయి. దానిని ఎగ్ మిశ్రమంలో ముంచి ఫుల్గా లెగ్కంతా బాగా పట్టేలాగా తర్వాత మళ్ళీ ఫ్లోర్లో మళ్ళీ ముంచాలండి. మైదా పిండిలో ముంచి గట్టిగా ఒత్తుతూ ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఒత్తుతూ పిండి అంతటిని లెగ్ పీసెస్కి పట్టేలాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తిన తర్వాత ఇలాగా దులపాలి. అలా దులిపినప్పుడు అవి మసాలా అంతా పెట్టాం కదా చికెన్కి, అది మొత్తం క్రాక్స్ లాగా విడిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చికెన్ బాగా లేయర్ లాగా ఫ్రై అయ్యేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగా మిగిలిన పీసెస్ అన్నిటికీ ఎగ్లోన మైదా పిండికి బాగా పట్టేలాగా ఇలాగా అన్ని పీసెస్ని ఇలాగ ఒక్కొక్కటిగా నేను తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా పిండి క్రాక్స్ లాగా ఇలా రావాలి అన్నమాట. ఇలా వస్తే మనం ఆయిల్లో వేసినప్పుడు చాలా బాగా ఫ్రై అవుతుంది, బాగా క్రిస్పీగా కనిపిస్తుంది, లోన చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. బాగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. నూనె బాగా మరిగిన తర్వాత దీనిలో 2 పీసెస్ వేస్తున్నాను నేను. మరి అన్నీ ఒకేసారి వేసేస్తే అంత బాగా ఫ్రై అవ్వవు. అలా వేసిన తర్వాత నూనెని కొంచెం కొంచెంగా పైనుంచి వేస్తూ ఉంటే 2 వైపులా బాగా ఒకేసారి ఫ్రై అవుతుందండి. అలాగా 2 వైపులా తిప్పుకుంటూ ఇలాగా ఆయిల్ వేస్తూ లోన బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా అయిందనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేయాలి. ఫుల్ ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది, లోన చికెన్ అనేది అంత బాగా ఉడకదు. ఇలాగా ఒక్కొక్కటిని ఫ్రై అయిన వాటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మిగతా ఉన్న వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ముందుగా మైదా పిండి కోట్ చేసాం కదా, అక్కడ అలా క్రాక్స్ వస్తేనే ఇక్కడ ఫ్రై చేసినప్పుడు ఇలా వస్తాయన్నమాట. లేకపోతే మొత్తంగా పిండి అంతా అంటుకొని అప్పుడు అంత బాగా రాదు, ముద్దలాగా అయిపోతుంది. పిండి మనం కోట్ చేసినప్పుడే బాగా దులిపితే క్రాక్స్ లాగా వస్తుంది. ఫ్రై అయ్యేటప్పుడు ఈ విధంగా ఇలా క్రిస్పీగా కనిపిస్తుంది అనమాట. తినేటప్పుడు కరకరలాడుతుంది. దీనిని టమాటో కెచప్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఈ రెసిపీ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ అండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఇది సింపుల్ అని చెప్పలేను, అలాగని కష్టమని కూడా చెప్పలేను అనమాట. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటే ఈ విధంగా మంచి టేస్ట్తో వస్తుంది పాప్కార్న్ అనేది. అంటే అందరూ బయట ఫుడ్ కొంతమంది లైక్ చేయరు కదా, ఇంట్లో తయారు చేసుకొని తినాలి అనుకునే వరకు అయితే ఇది కొంచెం మంచిదన్నమాట. టైం తీసుకొని చేసుకోవాలి అనుకుంటే తయారు చేసుకోవచ్చు, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు మిస్ అవ్వకుండా చూడండి. నేను చేసిన విధానంగా మీరు కూడా తయారు చేసుకోండి. KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్స్ అనేవి చాలా బాగా వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ఇప్పుడు చికెన్ పాప్కార్న్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక ఎగ్ వేసుకుంటున్నాను నేను. ఒక ఎగ్ వేసిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు హోల్ గరం మసాలా అండి ఇది వేసుకున్న తర్వాత దీనిలో జింజర్ గార్లిక్ పౌడర్, ఇది కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. మీ దగ్గర ఈ పౌడర్ లేనట్టుగా అయితే అల్లం వెల్లుల్లి సపరేట్గా మిక్సీ పట్టింది వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం అండి. ఇవన్నీ వేసి ఎగ్లో బాగా బీట్ చేయండి.
ఎక్కడ ఉండలు లేకుండా కారము అంతను బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోండి. వేరే బౌల్ తీసుకొని దీనిలో వాష్ చేసి పెట్టిన 400 గ్రామ్స్ చికెన్ అండి. నేనైతే ఇలాగా స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం లాంగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కట్ చేయాలి అనిపిస్తే, మీరు ఎలా తినాలి అనుకుంటే అలా కట్ చేసుకోండి చికెన్ పీసెస్ని. దీనిలో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలాగా గట్టిగా ఒత్తుతూ మళ్ళీ సేమ్ మొదటిలాగానే కొంచెం దులిపితే ఎక్కువ క్రాక్స్ వస్తాయి అన్నమాట. అలా క్రాక్స్ రావడం వల్ల మనం నూనెలో వేసేపాటికి ఇంకా బాగా కనిపిస్తుంది, లేయర్ లాగా అనమాట. ఇలాగా ఇంకో పీస్ని కూడా సేమ్ ఉన్న పీసెస్ అన్నీ ఇలాగ డబుల్ కోటింగ్ లాగా ఇవ్వండి. మీకు ఇంత టైం లేనట్టుగా అయితే కానీ ఎగ్ ముందుగా బీట్ చేసి పెట్టాం కదా, అలాగనే రెండు ఎగ్స్ తీసుకోండి. చికెన్ మొత్తంగా కలిపేసుకుంటే మీరు 2 ఎగ్స్ వేసుకొని సేమ్ అందులో వేసుకున్న మసాలాలన్నీ అందులో వేసేసేయండి. చికెన్లో వేసేసి మొత్తంగా కలిపేసుకోండి. మీరు ఇలాగా చికెన్లో ఒకసారి ముంచి పిండిలో ఒకసారి ముంచాలి అనుకోకపోతే కానీ ఒకేసారి వేసేసుకోండి. ఎగ్స్ వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇలాగా ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ని వేసేసి కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు తిప్పమాకండి. ఎమ్మటమ్మట తిప్పేస్తే మనం పిండి కోటింగ్ పెట్టాం కదా, అది మొత్తం అతికిపోయి ఇలా క్రాక్స్ లాగా రావన్నమాట. ఎమ్మటే కలిపేసుకోకండి. ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని అలాగా లో ఫ్లేమ్లోనే చికెన్ అంతా బాగా ఉడికేలాగా లైట్ బ్రౌన్ కలర్ కొంచెం వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అలాగా మొత్తంగా ఉన్న చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి, ఒకేసారి వేసేకండి. ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోండి. ఇలాగా మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో మీరు కూడా కామెంట్ చేయండి. అంతే, చాలా చాలా సింపుల్గా కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఎలా తయారు చేయాలో చూసారు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఈజీగా సింపుల్గా అయ్యే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 నాటుకోళ్ళు తీసుకొని వాటిని కట్టెల పొయ్యి మీద కాల్చాడు మా నాన్న. కాల్చిన తర్వాత వాటికి పసుపు రాసిన తర్వాత మేము ముందుగానే కడిగేసుకొని తర్వాత చికెన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఎందుకనంటే కట్ చేసిన తర్వాత కాల్చిన స్మోకీ ఫ్లేవర్ అంతా పోతుందని ముందే కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు. కట్ చేసిన ముక్కలు ఇన్ని వచ్చినాయి మాకు, 2 కోళ్ళు కాబట్టి. వీటిలో నేను సగం ముక్కలు పక్కన పెట్టుకున్నాను. వేరే కళాయి తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్స్ ముక్కలు కొంచెం పచ్చిమిర్చిలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇవి మా అమ్మ వాళ్ళు పెంచుకున్న నాటుకోళ్ళు అండి ఇవి. అందుకనే మేము లావుగా ఉన్నాయని లెగ్ పీసెస్ కొంచెం 2 తీసుకున్నాను నేను. దీనిలో చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా చికెన్ ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలి. నేను 1/2 చికెన్ తీసుకున్నాను. మిగతా సగము నాటుకోడి బిర్యానీ కోసమని సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. కలిపిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఈ ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి.
మూత పెట్టి 15 నిమిషాలు వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉప్పు వేసాం కదండి, దీనిలో వాటర్ అంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే చూసారు కదా 15 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చింది. దానిలో 4 టేబుల్ స్పూన్ గుంటూరు చిల్లీ పౌడర్ వేసుకున్నాం మేము. మా అమ్మ వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు. నాటుకోడి కూర అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే కారం ఎక్కువ తీసుకున్నాను నేను. చూసారు కదా, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాదు. కారం వేసుకున్న తర్వాత ముక్కలంతటికి కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నాకు దీనిలో కళాయిలో కాబట్టి 1/2 లీటర్ వరకు వాటర్ పట్టింది. మీరు కుక్కర్లో కానీ చేసుకున్నట్టుగా అయితే గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. గ్లాస్ వాటర్ వేసి, ఇది చికెన్ నేను 3/4 కేజీ ఉందండి, 1/2 కేజీ పైన ఉంది. మీరు ఇంత చికెన్ తీసుకున్నట్టుగా అయితే మీరు ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో 7 విజిల్స్ వరకు వస్తే చాలు, చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేను కడాయిలో ఎందుకు తీసుకున్నానంటే కొంచెం బిర్యానీలోకి గ్రేవీలాగా కావాలనేసి నేను కడాయిలో వండుతున్నాను. కారం అంతా చికెన్ పీసెస్కి పట్టింది కదండి, దీనిలో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ నీళ్ళు వేస్తే ఇది నాటుకోడి ఇంట్లోది కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది, అందుకనే కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తున్నాను నేను. మనం డైలీ వాడుకునే చికెన్కి ఇంత వాటర్ అవసరం లేదు. చికెన్ ముక్కలన్నీ ములిగే వరకు నేను వాటర్ తీసుకున్నాను. దీనిపైన ప్లేట్ పెట్టుకొని 20 మినిట్స్ అంటే మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈలోపు నేను చికెన్లోకి మసాలా కోసము మిక్సీ జార్లో నేను లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా, హాఫ్ బాయిల్ అయింది, కొంచెం సెమీ సాఫ్ట్ అయింది చికెన్ అనేది. దీనిలో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి. వేసుకొని బాగా ముక్కలంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలి. నాటుకోడి అనేది కొంచెం ఎక్కువగా ఉడికించాలి. నాటుకోడి కర్రీ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. నార్మల్ కర్రీకి అయితే ఎక్కువ టైం తీసుకోదు, ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు దానికి. చూసారు కదా, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. దీనికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నా నేను, అంతే. ఇలాగ దింపుకోవాలండి. కొంచెం జ్యూసీగా ఉంటేనే నాటుకోడి కూర చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ స్ట్రీట్ స్టైల్లో చికెన్ కబాబ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you
fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రిల్ చేస్తున్నాను అనమాట. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా గ్రిల్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని బొగ్గుల పైన ఇంకా కాల్చుతాం కాబట్టి మొత్తం ఇప్పుడు తవా పైన ఫ్రై చేసాము, గ్రిల్ చేస్తున్నాము, ఇంకా బొగ్గుల పైన కాస్తాం కాబట్టి ఎక్కువగా మాడిపోతాయి అనమాట. అందుకనే స్లోగా ఒక్కొక్కటిగా చేసుకోవడం వల్ల చికెన్ లోన బాగా కుక్ అవుతుంది. ఇలా గ్రిల్ చేసుకున్న తర్వాత అన్నిటినీ వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. మరి ఫుల్ మంట పెట్టుకోకండి, తొందరగా మాడిపోతాయి అనమాట. చూడండి ఇక్కడ బొగ్గుల పైన ఇలా కాల్స్తున్నాను. మరి ఫుల్గా మంట వచ్చేంత వరకు కాకుండా బొగ్గుల్ని కొంచెం అలాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్ కబాబ్స్కి పట్టేలాగా ఫ్రై చేయండి. అలా అయితే చికెన్కి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తినేటప్పుడు చాలా ఎక్కువ రేటు పెట్టి మనం బయట కొంటాం కదా, ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. మనకి చాలా బాగా కుదురుతుంది. వంట రాని వాళ్ళు చేసినా ఎవరు చేసినా ఒక్కసారికే బాగా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 చిల్లీ చికెన్ 65ని సింపుల్ ప్రాసెస్తో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. చాలా బాగుంటుంది ఇది. టేస్ట్ అయితే ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళి కొనలేం కదా, ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. 1/2 kg చికెన్ని వాష్ చేసి పెట్టింది మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఈ మీడియం సైజులో చికెన్ పీసెస్ని కట్ చేసుకోండి. చిన్నవైతే ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా స్మాల్ అయిపోయి మాడిపోతాయి అనమాట. దీనిలో 1 స్పూన్ కారం వేసుకోండి. మీరు చిల్లీ చికెన్ చేయనట్టుగా అయితే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. దీనిలో 1 స్పూన్ బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ హోల్ గరం మసాలా అండి ఇది, 1 స్పూన్ చికెన్ 65 మసాలా. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. దీనిని చికెన్లో ఉన్న వాటర్తోనే బాగా కలిపేసుకోండి. నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. దీనిలో 1 ఎగ్ తీసుకోండి. ఎగ్ తీసుకొని ఈ విధంగా ఇలా బీట్ చేసిన ఎగ్ని చికెన్లో వేసుకోండి. ఈ ఎగ్ వేస్తాం కదా, ఇంకా నీళ్ళు ఏమి వేయకుండానే ఈ ఎగ్తోనే కలుపుకోవాలండి. మీకు ఎగ్ ఇష్టం లేనట్టుగా అయితే ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ బియ్యం పిండి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనిలో మీడియం సైజు ఉన్న లెమన్ని వేసుకొని శుభ్రంగా మసాలాలన్నీ ఎగ్ మిశ్రమంలో బాగా పట్టేలాగా కలుపుకోండి. నీళ్ళు వేస్తే మసాలా అంతా సపరేట్ అయిపోతుంది అనమాట.
ఇలా ఎగ్ వేయడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బాగా క్రిస్పీగా అవుతాయి. ఇలాగా చికెన్ అంతటిని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోండి, పక్కన పెట్టేసి. ఇప్పుడు చిల్లీ చికెన్ కోసం 7 ఎండుమిర్చీలు తీసుకొని 6 స్పూన్ల సాస్ వేసుకోండి, టమాటా కెచప్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు చిల్లీ చికెన్ చేయాలనుకుంటేనే ఆ సాస్ చేయండి, లేకపోతే అవసరం లేదు. డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోండి. దీనిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. పకోడీలాగా మొత్తం వేస్తే అతుకుపోతుంది, అంత బాగా ఫ్రై అవ్వదు. ఒక్కొక్కటిగా వేస్తే ఫ్రై అయిన తర్వాత పీసెస్ లాగా బాగా వస్తుంది. ఈ ఫ్రై అంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ ఎల్లో కలర్ అని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసేకండి. అంతా మీడియం ఫ్లేమ్ పెడితే చికెన్ మెత్తగా బాగా బయట క్రిస్పీగా వచ్చేలాగా కరకరలాడుతూ ఫ్రై అవుతుంది అనమాట. ఇలాగ ఫ్రై అయిన చికెన్ అంతటిని వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మీరు చికెన్ 65 అనుకుంటే అలాగే తినేసేయండి. లేదు చిల్లీ చికెన్ కావాలంటే ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 2 స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోండి. కొన్ని వెల్లుల్లి ముక్కలు, 3 చిల్లీ, 3 రెడ్ చిల్లీ, 3 గ్రీన్ చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. దీనిలో ముందుగా చేసి పెట్టుకున్నాం కదా రెడ్ చిల్లీ పేస్ట్ సాసెస్, అవి వేసుకోండి 2 స్పూన్స్. మీకు ఇంకా కొంచెం స్పైస్ కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. వేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా సాసెస్ అంతని ఫ్రై చేసుకోండి. దీనిలో 50 ml వాటర్ వేసుకోండి. నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాస్ అంతా చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ముందుగా వేసిన సాసెస్ అంతా చికెన్కి బాగా పడుతుంది. లోన్ చాలా బాగా కుక్ అవుతుంది. బయట క్రిస్పీగా సాస్ వేయడం వల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65ని అండ్ చిల్లీ చికెన్ని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్తో అయిపోయింది కదండి. ఇది మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో 5 పీస్ బిర్యానీ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్తో దీని తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు ఈ 5 పీస్ బిర్యానీకి మసాలాలని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం, వచ్చేయండి. దీనికి కావాల్సింది జాజిపత్రి, సారపప్పు, స్టార్ అనాసలు, బిర్యానీ లీవ్స్, మిరియాలు, ఎండుమిర్చి, ఇలాచి, దాల్చిన చెక్క, జీడిపప్పులు కొన్ని, జాజికాయలు, లవంగాలండి. ఈ మసాలాలన్నీ తీసుకొని కళాయి పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మసాలాలన్నీ మంచి వాసన వచ్చేంత వరకు వీటిని ఆపకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇదేనండి మెయిన్ బిర్యానీకి మసాలా అన్నమాట. మంచి ఘాటుగా చాలా బాగుంటుంది. బిర్యానీ ఘాటు కావాలి అనుకునేవారు ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలాగా అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని ఫ్రై చేసినాక చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. పొడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి, వాష్ చేసి పెట్టింది 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఉడికిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని దీనిలో 1/2 లీటర్ వాటర్ వేసుకొని ధనియా పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పుదీనా వేసేసుకున్నాక నీళ్ళన్నీ కొంచెం బాగా మరిగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోండి. ఇది బోన్లెస్ అయినా బోన్స్ ఉన్నదైనా ఏదైనా పర్వాలేదు, మీరు ఏది తెచ్చుకుంటే అదే వాడుకోండి. చికెన్ అంతటిని వేసేసి 75% వరకు కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోండి. ఇది హై ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ ఇలా కుక్ అయిందనమాట. ఇలా కుక్ అయితే మనం బిర్యానీలో వేస్తాం కదా మళ్ళీ, అప్పుడు ఇంకా ఉన్నది కూడా 100% కుక్ అవుతుంది అనమాట చికెను.
ఈ చికెన్ అంతటిని స్ట్రైనర్ తీసుకొని ఇలాగా వడకట్టేసేయండి. నీళ్ళేమీ లేకుండా నీళ్ళని వడకట్టేసి ఆ నీళ్ళని పక్కన పెట్టండి. ఆ నీళ్ళు పడేమాకండి, దాంతోనే ఇప్పుడు మనం బిర్యానీ చేస్తాం కదా, ఈ వాటర్ని నేను దానిలో మళ్ళీ యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా చికెన్ ముక్కలన్నీ వడకట్టేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని దీనిలో 2 స్పూన్ల నూనె వేసుకోండి. దీనిలో ఒక పెద్ద ఆనియన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసిన వేసుకోండి. 3 పచ్చిమిర్చి కట్ చేసిన వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీనిలో కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని మసాలాలన్నిటినీ ఆనియన్స్కి బాగా పట్టేలాగా కొంచెం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయింది. దీనిలో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మసాలా అంతటిని చికెన్కి బాగా పట్టినివ్వండి. ఇలాగా అంతటిని కలుపుకోండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొనైనా కలుపుకోవచ్చండి. ఇలాగ కలిపేసిన దాన్ని పక్కన పెట్టేసేయండి. లేదు అంటే మీరు అలా సిమ్లో పెట్టేసి ఇంకా బిర్యానీ తయారు చేసుకోవచ్చండి. అలాగా మనం ఇప్పుడు బిర్యానీ కోసం వేరే ప్యాన్ తీసుకొని దీనిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె బాగా మరిగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటే చాలు, మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో పెద్ద సైజు ఉన్న 2 టమాటోస్ని తీసుకొని కట్ చేసి వేసుకోండి. వేసుకొని టమాటా ముక్కలు కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసుకోండి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసుకోండి. దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వాసన పోయేంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని వేసుకోండి. ఇది ఒకసారి ఫస్ట్ మిక్సీ పట్టడం వల్ల మనకి ఇప్పుడు 3 టైమ్స్ వాడుకున్నాం కదా, ఇంక వేరే మసాలాలు ఏమీ వేయవసరం లేదు. 2 స్పూన్ల బిర్యానీ మసాలాను వేసుకొని ఒకసారి కలిపేసేయండి. దీనిలో నేను 3 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. అంటే సుమారుగా ఇప్పుడు నేను చూపించిన బౌల్తో 1 బౌల్ వచ్చిందనమాట. ఆ బౌల్ నిండా బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టింది వేసుకున్నాను. ఇప్పుడే కడిగినవండి. ఇవి ఒక 1 అవర్ ముందు నానబెట్టినవి కాదనమాట. ఇలాగా బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలపండి. ఇలా కలపడం వల్ల ముందుగా ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె బియ్యానికి బాగా పట్టి రైస్ అంతా పొడి పొడిగా వస్తుందన్నమాట. అలాగా బియ్యం కలిపేసిన తర్వాత ముందుగా చికెన్లో వాటర్ ఉంచాం కదా, ఆ వాటర్ నేను తీసుకున్న బియ్యానికి, ఆ కప్పుతో తీసుకున్న బియ్యానికి 1 కప్పు నీళ్ళు వచ్చినాయండి, చికెన్ నీళ్ళు. దానిలో ఇంకా 1/2 కప్పు నార్మల్ నీళ్ళు వేసుకున్నాను అనమాట. మొత్తంగా 1.5 కప్పు నీళ్ళు. మీరు ఏ దాంతో తీసుకుంటే బియ్యం ఆ కప్పుతో 1.5 కప్పు వేసుకోండి బాస్మతి రైస్కి అయితే. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి బాగా బియ్యాన్ని అంతటిని. ఇలా కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని బాగా ఎసరంతా బాగా మరిగేలాగా చూడండి. బాగా మరిగిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసింది వేసుకొని మూత పెట్టేసి బిర్యానీ అంతా ఫుల్ ఫ్లేమ్లోనే ఉడికించండి. చూడండి, ఇక్కడ రైస్ అనేది 80% కుక్ అయిందనమాట. ఇంకా లాస్ట్కి కొంచెం వాటర్ ఉంది. అలా ఉన్న తర్వాత బిర్యానీ అంతటిని అలా కలిపేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటినీ పైన వేసేసేయండి. అలాగా ఒక లేయర్ లాగానే వేసేయండి, ఒక దగ్గర వేసేసుకున్నా పర్వాలేదు. మంచి ఘాటుగా మంచి టేస్టీ బిర్యానీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని మిస్ అవ్వకుండా తయారు చేసుకోండి. చాలా ఫ్లేవర్ బాగుంటుంది, మంచి స్పైసీనెస్గా ఉంటుందన్నమాట. ఇలాగా పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేయండి. మూత పెట్టుకున్న తర్వాత మీరు నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు
నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టేయండి. ఇప్పుడు రైస్లో వాటర్ అంతా తగ్గిపోయింది కదా, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు తీసుకున్న గిన్నె కొంచెం మందంగా లేనట్టుగా అయితే కింద ఏదైనా దోశల ప్యాన్ లాంటిది పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోండి. ఇలాగ రైస్ అంతా చికెన్ అంతా కుక్ అవ్వడానికి 40 మినిట్స్ వరకు పడుతుందన్నమాట. ఇలా పట్టిందని వేడిగా 5 పీస్ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంకా దీనిలో ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయవసరం లేదు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాన్ని వాడుకుంటే సరిపోతుందన్నమాట. మిగిలిన మసాలాన్ని ఇంకోసారి ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు వాడుకోవచ్చు. చూసారు కదా, చాలా టేస్టీగా 5 పీస్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 1/2 కేజీ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నదండి ఇది. దీనిలో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. దానిలో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, కలర్ వేయలేదు అందుకనే. 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ ఆయిల్ అండి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 కప్ కమ్మటి పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని మసాలానంతా పట్టేలా కలుపుకొని లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వేరొక కళాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్న స్లైసెస్గా కోసుకున్నామండి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి. ఇవి ఈవెన్గా కుక్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్గా పెట్టుకోవాలండి. ఇవి లాస్ట్లో రైస్ పైన వేసుకోవాలండి. అందుకనే కలర్ చేంజ్ అయినవి చూసారు కదా, దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. దానిలో 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత హోల్ గరం మసాలాలు తీసుకున్నానండి. దీనిలో బిర్యానీ లీఫ్ లేదు నా దగ్గర, అందుకే వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను చిల్లీ తీసుకున్నానండి. ఇది స్పైస్ ఎక్కువ ఉంటాయి ఈ చిల్లీస్. కాశ్మీరీ పౌడర్ అంత కారంగా ఉండదు కాబట్టి నేను చిల్లీస్ కొంచెం స్పైస్ ఎక్కువ కావాలని చిల్లీస్ తీసుకున్నాను. తీసుకొని కొంచెం కలిపిన తర్వాత 1 కప్ టమాటో అండి. ఇది 1 కప్ టమాటో వేసి కలుపుకోవాలండి. కొంచెం ముక్కలు కొంచెం మెత్తపడిన తర్వాత దీనిలో నేను గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్ బఠానీ అండి, ఇవి నానబెట్టినవి కాదు. ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది, అందుకని నేను ఈ పీస్ తీసుకున్నానండి. ఇవి తీసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలో 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టిన చికెన్ ఉంది, ఆ చికెన్ వేసుకోవాలండి. వన్ అవర్ నానబెట్టిన చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయిందో చూసారు కదండి. మసాలా మొత్తం చికెన్ పీసెస్ పట్టుకుంది బాగా. 1 అవర్ నానబెట్టడం ఎమ్మటే చేస్తే అంత బాగా రాదు అండి. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ బాగా టేస్టీగా రావాలంటే 1 అవర్ నానబెడితేనే ఆ మసాలా అంతా పీసెస్ పట్టి బాగా టేస్టీగా వస్తుందండి. స్మెల్ బాగుంటుంది. మసాలా వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కడాయిలో వేసి కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 కప్ కొత్తిమీర వేసుకున్నానండి. 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా, 1/2 కప్ పుదీనా వేసి దానిపైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. రైస్ కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకోవాలండి. ఈలోపు చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. వేరొక బౌల్ తీసుకున్నాను. దానిలో 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను నేను. దానిలో 1 స్పూన్ ఆయిల్ అండి. ఇది అది ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుందండి, అందుకని ఆయిల్ వేసుకున్నాను. నేను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకున్నాను.
సాల్ట్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నానండి. అవి వేసుకున్న తర్వాత దానిలో హాఫ్ కప్ కొత్తిమీర అండి, హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, హాఫ్ కప్ పుదీనా అండి, పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ బాగా మరగాలి అండి. వాటర్ బాగా మరిగిన తర్వాతనే అప్పుడు మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వస్తుందండి. బాగా వాటర్ని అంతా బాగా మరిగించుకోవాలి. 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ 3 కప్స్ అండి. ఇవి 3 కప్స్ బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టాను. నానబెట్టడం మూలంగా రైస్ ఇంకొంచెం పొడుగ్గా వస్తుంది, స్మూత్గా బాగుంటుందండి. రైస్ 70% కుక్ అయిన రైస్ అండి. ఇది స్టవ్ ఆపుకొని చికెన్ మీద మూత తీసి చూస్తే చికెన్ బాగా కుక్ అయింది, చూసారు కదండి, చాలా జ్యూసీగా ఉంది. మీరు ఎక్కువ రైస్ తీసుకున్నట్టయితే దీనిలో కొంచెం జ్యూస్ తీసి సపరేట్గా పెట్టుకోండి. ఎక్కువ రైస్ అయితే దాని మీద వేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెమే రైస్ తీసుకున్నాను కాబట్టి నేనేం జ్యూస్ తీసుకోవట్లేదండి. దానిలో 70% కుక్ అయిన రైస్ ఉంది కదండి, దాన్ని కొంచెంగా లేయర్స్ లాగా వేసుకోవాలండి. ఆ రైస్కున్న వాటర్ని అంతా వడకట్టుకోవాలండి. మళ్ళీ రైస్లో వేస్తే రైస్ 70% కుక్ అయింది కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది. అందుకనే రైస్లో వాటర్ అంతా పోయిన తర్వాతన, లేదు అని అంటే మీరు కొంచెం ముందుగా గంజి అంతా సపరేట్ చేసుకున్న తర్వాత అన్నంని లేయర్స్గా వేసుకోండి. ఈవెన్గా వేసుకోండి. బాగా వేసుకున్న తర్వాత చూసారు కదండి, మొత్తం స్ప్రెడ్ చేశాను నేను కడాయి అంతా. దానిలో కొత్తిమీర అండి, హాఫ్ కప్ కొత్తిమీర, హాఫ్ కప్ పుదీనా అండి. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. హాఫ్ కప్ పుదీనా అండి. దీనిలో ఫస్ట్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇవి ఫస్ట్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇది రైస్ మీద వేసుకోవాలి. రైస్ మీద వేసుకొని దీని మీద మూత పెట్టుకోవాలి అండి. నాకు కడాయికున్న మూతే సరిపోయిందండి. అది అంతగా గాలి అంత బయటికి పోనివ్వదండి. మీరు కానీ వేరే గిన్నెలో కానీ చేసుకుంటే చుట్టూ మైదా పిండిని పెట్టుకోండి, ప్లేట్ చుట్టూ, అంచుల చుట్టూ. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయ్యిందండి. చూసారు కదా, బాగా కుక్ అయింది. చికెన్ జ్యూసీగా కనిపిస్తుంది.